మరి ఈరోజు సూపర్ 6 ప్రకటించగానే ఇక్కడున్న ఆటో అంతా కూడా మరి ఒక ధర్నా చేయడం జరిగింది. నేను అప్పటి నుంచి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను, మీ ధర్నా దగ్గరికి వచ్చి ఆ రోజు చెప్పాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, మీకు ఇబ్బంది నుండి మీరు మాకు ఇబ్బంది పడుతున్నా, మాకు భోజనం లేదంటే అన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు నేను పెడతానని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా చెప్తాను నేను. ఎందుకంటే మాట అనేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ తరపున నిలబడున్నాం. ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో రాష్ట్రంలో ఉన్న కార్మికులను ఇబ్బంది పెట్టడానికో చేసిన ప్రయత్నం మాత్రం ఇది కాదు. అప్పటి ప్రభుత్వం దోపిడీకి గురయ్యి ప్రజల యొక్క సొమ్మును దోచుకుని ఏదో బిస్కెట్లు ప్రజల అకౌంట్లో వేసి మరి అప్పుడు రోడ్లు వేయకుండా మొత్తం ఖజానా ఖాళీ చేసి గుండు సున్నా చేసినటువంటి అప్పటి ప్రభుత్వాన్ని దింపాలంటే ఈ ప్రజలందరూ కూడా ఉచితాలకు అలవాటు పడ్డారు. మనం కూడా అదే బాణీలో ఈ ప్రభుత్వాన్ని రక్షించి మనం కూడా వాళ్ళందరినీ కూడా మెల్లిగా నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు సూపర్ 6 చేయడం, దాంట్లో భాగంగా గత సంవత్సరంలోనే ఆ సూపర్ 6 హామీలు అమలు చేయడం. ఈ హామీ అనేది మనం ఇవ్వలేదు. అక్కడ కూడా చాలామంది ఆటో సోదరులందరూ కూడా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, మా కుటుంబాలు పచ్చులు ఉంటా ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడటం జరుగుతూ ఉంది. అదన్నీ చంద్రబాబు నాయుడు గారు హృదయాన్ని కదిలించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమం కోసం తప్ప ప్రజల కన్నీళ్ళు పెట్టించుకున్నా కాదని చెప్పి ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆటో రెవెన్యూలకో ఆ కుటుంబాల వాడకానికో మరి డబ్బు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇవాళ ఇదివరకు కొన్ని రోడ్లోనే మీ ఆటోలు తిరిగి మహా అయితే ఊళ్ళో తిరగడానికే రోడ్లు ఉన్నాయి తప్ప ఏ పొరుగురు వెళ్ళడానికి ఆటో వెళ్తే ఇరిగిపోవడమో, యాక్సిడెంట్ ఇరిగిపోవడమో, లేదా 4కి ఇరిగిపోవడమో, యాక్సిడెంట్లు అవడమో జరిగినాయి. గడిచిన 15 నెలల్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కనీసం గోతులు కూడా పూడ్చుకోలేని ప్రభుత్వం అది. కానీ ఈరోజు మనం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అన్ని గోతులు పూడ్చా, కొన్ని రోడ్లు కూడా వేసాం. ఇదివరకు ఒకటే రోడ్డు తిరగాల, మీకు ఇప్పుడు అదేం లేదు. ఇది విప్పర్ రోడ్లో తిరుగుతూ ఉన్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఇటు మాధవరం రోడ్డు కూడా దరిదాపుగా జగన్నాథపురం దాకా వేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా అక్కడి నుంచి కూడా అప్పారపేట దాకా కూడా రోడ్డు వేయించాం. అప్పారపేట నుంచి మళ్ళీ కావాలనుకుంటే పట్టిబ్బాల వరకు కూడా మరి రోడ్డు వేయించడం జరిగింది. ఇవన్నీ ఎంత మెరుగైన సౌకర్యాలు ఎన్ని కనెక్టివిటీస్ ఉంటే అంత ఆటో సోదరులందరూ కూడా జీవనోపాధి కలుగుద్ది. ఇదివరకు ఒకటే చోట బస్ స్టాండ్ సెంటర్లోనూ ఆ సెంటర్లోనూ కాలువ అవతలకి తిరిగే పరిస్థితి. ఇవాళ అలా ఏం కాదు. ఇవాళ మీరు నన్ను అడిగింది ఏంటంటే మొన్న వచ్చినప్పుడు మొన్న స్ట్రైక్ చేయడానికి శిబిరం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ రోజు నన్ను ఒకటే అడిగారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మాట నేను చెప్తున్నాను, అయ్యా మేము అంతా ఇబ్బంది పడుతున్నాం, బాలపూడి రోడ్డు వేయించండి చాలు అని అడిగారు. ఇప్పుడు టెండర్ పిలిపించారు 2,50,00,000 గది ముత్యాలమూడి అవతల ఉన్న బంకు దాకా కూడా ఈ రోడ్డుని ఒక నెల రోజుల లోపు మొదలుపెట్టించి ఓ 15 రోజుల్లో పూర్తి చేసి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమస్యలు ఎప్పటికప్పుడు మేము వెళ్ళి అసెంబ్లీలోకి పడుకుంటా కాదు, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికే వెళ్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సార్ వాళ్ళకి జీవనోపాధి కావాలంటే రోడ్లు లేవు. మనం ఇచ్చి 15,000 ఒకసారి షెడ్కి వెళ్తే 15,000 అయిపోద్ది. కాబట్టి ముందు రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి కూడా సార్ నోటీసులో పెట్టినప్పుడు ఖచ్చితంగా అన్ని కనెక్టివిటీలు మనం వేద్దాం. వాళ్ళని కంగారు పడొద్దని చెప్పండి. నా తరపుగా ఈరోజు ప్రభుత్వం ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళందరి అకౌంట్లోనూ దాదాపు 2,90,000 మందికి 436 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్న ప్రభుత్వం ఇది. ఇవాళ ఏ పైన మీరు అడగరు, 4 రోజులు గొడవ చేస్తారు, వదిలేస్తారు. కానీ చంద్రబాబు గారు ఆలోచన, కూటమి ప్రభుత్వం ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మరి నరేంద్ర మోడీ గారి ఆలోచన మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి వేయాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏదో అధికారం 100 సంవత్సరాలు ఉన్నా ఒకటే, 5 సంవత్సరాలు ఉన్నా ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో పైన మార్పులు చేయాలి. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల దూరంగా ఇవాళ వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది పడి ఇవాళ ఊళ్ళోకి బస్సు రాని పరిస్థితి. గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా ఏ బస్సు ఊళ్ళోకి రాకపోతే ఊరు బయట ఉన్న అక్కడికి వెళ్ళి 10 ఆటోలు పెట్టుకొని తెల్లవారులు కాపలా కాసి కిరాయి కోసం చూసిన ఆటో సోదరులు నేను చాలామంది చూశాను. ఆ పరిస్థితి లేకుండా ఈ తాడేపల్లిలో పెద్దవంతుని మించి ఏ సెంటర్కి వెళ్ళాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా ఇక్కడ దిగితే అన్ని ఆటోలు తిరుగుతాయి. కాబట్టి ఈ ఊళ్ళోకి బస్సు తీసుకొచ్చి ఏర్పాటుని త్వరలో ఏర్పాటు చేస్తాను కూడా మీకు హామీ ఇస్తాను, ఖచ్చితంగా చేస్తాను కూడా. ఎందుకంటే మీ కష్టాన్ని మాకు తెలియకుండా ఏదో మేమేదో మాట్లాడుతున్నాం, వీళ్ళు పట్టించుకుంటలేదని మీరు అనుకోవద్దు. నిరంతరం మీకోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. మరి అంతా ప్రభుత్వం దృష్టిలో పెడతా ఉన్నాం. అయ్యా ఇలా ఉన్న పరిస్థితి, మా ఊర్లో బస్సు వచ్చి 6 సంవత్సరాలు అయింది. చాలా దురదృష్టకరం. తాడేపల్లిగూడెం అంటే
జిల్లా నడిబడిలో ఉందని కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మరి మొన్న 400 కోట్ల రూపాయలు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పాత కాంట్రాక్టర్లు అందరూ కూడా బిల్లులు చెల్లించిన విషయం మీకు తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 19 నుంచి 24 వరకు చేసిన వర్కులు కూడా కొన్ని బిల్లులు ఇచ్చారు. మనం వచ్చిన 15 నెలల్లో కూడా చేయవలసిన బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఇస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఇచ్చిన వెంటనే మన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తాం. అన్ని టెండర్లు అయిపోయినాయి, పని గోతులు పూడ్చారు. పైన సింగిల్ లేయర్ వేసుకుంటే మన ఆటోలు వెళ్ళడానికి కానీ, కార్లు వెళ్ళడానికి కానీ, బస్సులు రావడానికి కానీ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి పరిస్థితిని ఈరోజు తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో తీసుకొచ్చామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు మీరు చూశారు ఈ గోతులు. నవాపాలు బిజీ ఎలా ఉండదు మీరు ఒకసారి తెలుసు. నిడదోలు వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి తెలుసు. జోలపాలు వెళ్ళాలంటే ఈ రోజుకున్న పరిస్థితి కంటే ఇంతకన్నా దారుణంగా ఉన్న పరిస్థితి మీకు తెలుసు. బాలమూడి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, పిప్పర్ వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, మాధవరం వెళ్ళాం, జగన్నాథపురం వెళ్ళాం. ఇలాంటి పరిస్థితులు ఏ ఆటో ఎక్కడ తిరుగుతుంది? ఇవాళ ఈ స్కీమ్ ఇచ్చినా కూడా మీకు ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు వేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ రోడ్లన్నీ ఏంచి బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు అడిగింది అదే కదా, మీరు అడిగింది మాకు రోడ్లు వేయించమని అడిగారు. ఖచ్చితంగా రోడ్లు వేస్తాం. మీరు ఇబ్బంది కలిగితే నా దగ్గర రండి, మీ ఇబ్బందులు నేను ఉంటానని చెప్పాను. ఖచ్చితంగా ఉంటాను. అదేవిధంగా ఈరోజు మరి చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రోడ్లు వేయలేదు, రోడ్లు వేయలేదు. 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో శాంక్షన్ అయిన రోడ్లు కూడా కొన్ని వేయించలేకపోయాను. ఎందుకంటే కాంట్రాక్టర్లు పారిపోయారు, మీ దెబ్బకి జడిసిపోయి, మీకు డబ్బు ఇవ్వలేక. ఆ పరిస్థితి నుంచి ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి ఎక్కడ చేసిన చేయకపోయినా తాడిపూడిలో పనిచేస్తా ఉన్నాం అనే విషయాన్ని గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరినే 10 పైసలు అడగకుండా మొత్తం అన్ని రోడ్లు వేయండి, మీకు కావాలని నేను బట్టలు పెడతాను కూడా నేను చెప్పి నిరంతరం కాన్స్టిట్యూన్సీలో ఎక్కడో చోట వర్క్ జరుగుతుంది, మీరు చెక్ చేసుకోండి కావాలంటే వెళ్ళి. ఒక వర్షాకాలం తప్ప ఇప్పుడు కూడా రోడ్లు జరుగుతూనే ఉన్నాయి, ఏమీ ఆగలేదు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఇవాళ మనం దాదాపుగా గత సంవత్సరం 7 కోట్లు మనకి ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పాత నిధులు రాని మూలన ఇంకా మనకి శాంక్షన్ అవ్వలేదు. ఖచ్చితంగా చిన్న చిన్న విలేజ్కి వెళ్ళి రోడ్లన్నీ కూడా ముందు పూర్తి చేసుకుంది ఈ సంవత్సర కాలంలో అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాకుండా తాడేపూడిలో ఉన్న ఆటోలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి. మీరందరూ ఒకటే యూనియన్ కింద, ఒక గొడుగు కింద రండి. దాని ద్వారా మనం రోజుకి 5 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు మీకు తోచింది ఆ నిధిలో చేసుకుంటే మీ యూనియన్కి మీకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా మీ సభ్యులకి అది ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలా చోట్ల యూనియన్లు ఉన్నాయి, చాలా 7-8 యూనియన్లు ఉన్నాయి మనకి. అందరి నుంచి ఒక్కో సభ్యుడిని ఎన్నుకోండి, ఒక యూనియన్ పెట్టండి. ఆ నిధికి నేను 2 లక్షల రూపాయలు మీకు నేను ఇస్తాను, మీరు ఎక్కడ ఇవాళ ఈ ప్రభుత్వం చేసి నిధి అయితే మీ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మీ కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి వదిలేకుండా అండగా ఉన్నానని తెలియజేసే విధంగా మీరు అకౌంట్ నెంబర్ చెప్పండి, ఆ అకౌంట్కి నాకు చెక్ ఇస్తాను. ఏంటి ఈ డబ్బులతో నా డబ్బులు మూలనిధిగా పెట్టుకుని మీరందరూ కూడా తల 2 రూపాయలు వేయండి. మీ పిల్లలకి ఎప్పుడైనా సభ్యుడికి ఇబ్బంది కలిగినప్పుడు మీరు అధిక వడ్డీలు తేకుండా ఆ నిధి పెంచుకోండి. రోజుకో 2 రూపాయలు కట్టండి. మనకి ఎన్ని ఆటోలు ఉన్నాయో అన్ని 2 రూపాయలు పెడితే 2000 ఉంటే 4000 డబ్బులు వస్తాయి. ఆ 4000 అంటే నెలకు 1,20,000 అవుతుంది, సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. మీరు 100 ఏమీ దానం చేయక్కర్లేదు. కాబట్టి ఉన్న దాంట్లో 2 రూపాయలు సేవింగ్స్ చేయండి. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగ కార్మికులు అందరికి కూడా ఇవాళ ఒక బీమాను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఈ యాప్లో ఎంటర్ అయితే చాలు, మీ జీవితకాలంలో ఎప్పుడు ఏం జరిగినా సరే 1 రూపాయి కూడా కట్టకుండా 2 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేసి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు జాయిన్ అవడమే మీరు చేయవలసింది. ఎలాంటి కష్టం వచ్చినా ఈ పేపర్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ చదువుకోండి. పోస్ట్ ఆఫీస్లో యాప్ ఉంటుంది, దాంట్లో మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైనా కష్టపడే వర్కర్లు కానీ అందరూ కూడా ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి మీ కుటుంబానికి ఎంతో కొంత ఆధారం. రేపు పొద్దున మీకు ఏదైనా జరగకూడదు, జరిగినప్పుడు మన కుటుంబం నిరాశ్రయం అయిపోకుండా ఉండడానికి కోసం మరి ఈ కార్యక్రమంలో మీరు ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు యూటిలైజ్ చేసుకుని మీ కుటుంబాలకి ఒక ధైర్యాన్ని ఇమ్మని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇదివరకు మీకు 10,000 ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్తో కేసులు రాయించిన సందర్భం మీకు తెలుసు, అవునా కదా? నిజం చెప్పండి, నిజం చెప్పండి, మాట్లాడండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కేసు రాశారు ఎక్కడైనా? అంటే ఏంటంటే మీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ అది. మీ దగ్గర డబ్బులు వసూలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కాదు, మిమ్మల్ని నష్టపరచాలనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి అంతకన్నా లేదు.
కానీ ఒక దుర్మార్గుడి దగ్గర రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన పిల్లల్ని ఇబ్బంది చేయాలనుకున్నప్పుడు మన పెద్ద ఆయన ఆలోచన చేసి ఏ ఉచితాలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఉచితాలను ఇచ్చి ఈ రాష్ట్రం యొక్క అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి దింపాలంటే అదే ఉచితాలు ముందేసి ఆ తర్వాత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని కూడా నేను కోరుతూ ఉన్నా. దాని నిమిత్తంగా మీకు స్త్రీలకు ఉచిత బస్సు ఇచ్చారు తప్ప మిమ్మల్ని ఆటో డ్రైవర్లు నాశనం చేయాలని ఎవరిని అనుకుంటారా? మేము అనుకుంటాం, ఒకటి పాడవాలని మేము అనుకుంటాం, మీరు పాడవాలని మేము ఎందుకు అనుకుంటాం? మీరు మమ్మల్ని గెలిపిస్తే మీరు పాడవాలనుకుంటే మా కుటుంబాలు ఏం బాగుపడతాయి? కాబట్టి మీరు ఆలోచన మార్చుకోండి. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు మిత్రుడు చెప్పాడు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చి మీకు దోలు తీరిందని అడిగినటువంటి నాయకుడిని మీరు చూశారు. మీకు అన్నం తిన్నారని అడగాలి. ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉంటే మేము వస్తాం, మీకు కష్టం లేకుండా చేస్తానని చెప్పాలి. అది మానేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దల మీద ఎమ్మెల్యేల మీద ఏడిస్తే మీకేం రాదని చెప్పుకోండి. మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు చెప్పండి, మీకు ఏమైనా కష్టం ఉంటే నా దగ్గర రండి, నా గుమ్మం తొక్కండి, మీరు లాభం మీరు నా నుంచి. అది నువ్వు ఉన్నప్పుడే చేయలేదు అధికారంలో. నీకు అధికారంలో ఎప్పుడు చేయవని విషయం నీకు తెలుసు. మళ్ళీ వచ్చి మొసలి కన్నీరు కాచి కూటమి ప్రభుత్వాలు మీరు నాశనం అయిపోయి చేసే ప్రయత్నాన్ని మీరు నమ్మొద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకోసం నిరంతరం నేనున్నాను, మాతో పాటు మన ప్రభుత్వం ఉంది, నాయకులు ఉన్నారు. అందరూ కలిసి అందరూ కలిసి మీ అభివృద్ధిలో మీ పిల్లల చదువులో మేమంతా కూడా మీ భాగస్థులు అవుతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కలిసి ఒక యూనియన్గా ఏర్పడి మీరు ఎప్పుడు వచ్చినా సరే 2 లక్షల రూపాయలు చెక్కు కానీ నగదు కానీ నేను ఇస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఎంఈ ఇన్స్పెక్టర్ నాయక్ గారికి, ఈ సమావేశం ఇచ్చిన కమిషనర్ గారికి, ఇంకా పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ, ఆటో డ్రైవర్ నాయకులందరికీ, ఆటో డ్రైవర్స్కి అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్.